అందరికీ నమస్కారం. దూత మీడియా ప్రేక్షకులకు కనుమ శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతిని పెద్ద పండగగా పిలుచుకుంటుంటారు. 3 రోజుల పాటు ఎంతో సందడిగా జరిగే ఈ పండుగ సమయంలో తెలుగు లోగిళ్లు, కొత్త అల్లుళ్ళు, బంధుమిత్రులతో కలకల్లాడుతుంటాయి. పచ్చని తోరణాలతో సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించే ఈ పర్వదినంలో తొలి రోజు భోగ భాగ్యాలను ప్రదర్శించే భోగి, రెండో రోజు పితృదేవతలను పూజించే సంక్రాంతి కాగా మూడో రోజు కనుమ, పాడి పశువుల పండగ కనుమ. ఈ పండగ గురించి విశేషాలు ఈరోజు తెలుసుకుందాం. సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే రోజును కనుమగా భావించడం వల్లే ఈ రోజును మేష సంక్రాంతిగా పిలుస్తారు. ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయాలన్నదే కనుమ పండుగ అంతరార్థం. కృషి వ్యవస్థకు మూలాధారమైన పశువులకు కృతజ్ఞతలు తెలియజేయడమే ఈ పండుగ ప్రధాన ఉద్దేశం. కనుమనాడు రైతన్నలు ముందుగా పశుశాలను శుభ్రం చేసి తమ గోవుల్ని, పశువన్నల్ని కడిగి పసుపు రాసి కుంకుమ పెట్టి పూలమాలలతో అలంకరించి పూజించి మేత వేసి సాయంత్రం మేళతాళాలతో ఊరేగిస్తారు. తెలుగువారు పితృదేవతలకు ప్రీతికరమని గారెల్ని వండుతారు. సంక్రాంతి తొలి 3 రోజులకి ఏదో ఒక పరమార్థం ఉంటే 4వ రోజున ముక్కనుముగా పిలుస్తారు. కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సాయపడిన పశుపక్షాదులను పూజిస్తారు. సంవత్సరాల్లో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్న నేస్తాలే, అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడదీస్తారు. ఈ నెల రోజులు వాకిట్లో అందమైన ముగ్గులతో అలంకరిస్తాం. కానీ ఈ కనుమ రోజున మాత్రం రథం ముగ్గు వేసి ఆ రథాన్ని వీధి చివరి వరకు లాగినట్టుగా ముగ్గు వేస్తారు. కనుమ రోజు పశువులను పూజించడం వెనుక కూడా ఓ కథ వినిపిస్తుంది. ఒకసారి శివుడు నందిని పిలిచి భూలోకంలో అందరూ రోజు ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి అని చెప్పి రమ్మన్నాడు. కాని నంది అయోమయంలో రోజు ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చెయ్యాలి అని చెప్పాడట. దాంతో కోపం వచ్చిన శివుడు ప్రజలు రోజు తినాలంటే చాలా ఆహారం కావాలి, ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి అని శపించాడట. అప్పటి నుంచి ఎద్దులు వ్యవసాయంలో సాయపడుతున్నాయట. అందుకే కనుమ రోజు పశువులను, ముఖ్యంగా ఎడ్లను సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తూ ఉంటారు. ఇదంతా రైతుల సంగతి. కానీ మిగతా వారు పాటించే ఆచారాలు కూడా చాలా ఉన్నాయి. ఈ రోజున చనిపోయిన పెద్దలను తలుచుకుంటూ ప్రసాదాలు పెట్టాలని ఆచారం. కనుమ రోజు అటు పెద్దలకి ప్రసాదం పెట్టేందుకు మాంసం తినని వారికి దాంతో సమానమైన పోషకాలని ఇచ్చే మినుములతో తయారు చేసిన గారెలు తినాలంటారు. గారెలు మాంసంతో ఈ రోజు పెద్దలకి ప్రసాదం పెడతారు. కనుమ రోజు పెద్దల కోసం విందు భోజనం తయారు చేయడమే కాదు, దాన్ని అందరూ కలిసి తినాలని నియమం. అందుకే అక్కా చెల్లెళ్ళు, అల్లుళ్లతో కలిసి ఈ కనుమ వేడుకని చేసుకుంటారు. కొన్ని పల్లెటూళ్లలో కనుమ రోజు పొంగళ్లు వండడం, బలి ఇవ్వడం లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కాబట్టి ఆ రోజు కూడా ఆగి బంధువులతో కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకుని మర్నాడు ప్రయాణించమని చెబుతారు. అందుకే కనుమ రోజు కాకి కూడా కదలదు అన్న సామెత పుట్టి ఉండవచ్చు. చూశారు కదా, ఇదండి ఇవాల్టి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి దూత మీడియా.